సబ్ట్రాక్షన్ అనేది చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ప్లస్ తీసేసి మనం ఏం చేస్తాం, అక్కడ మైనస్ అనే సింబల్ పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకో, అప్పుడు ఏంటంటే మనకి ఏమైంది, సబ్ట్రాక్షన్ అనేది కూడా జరిగిద్ది అనమాట. అలానే మల్టిప్లికేషన్ అనేది చేయాలనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన ప్రోగ్రామింగ్ లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ మధ్యలో మనం ఏం చేస్తాం అంటే స్టార్ అనే సింబల్ పెట్టామనుకో, దాన్ని ఏమంటారంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్ అని అంటారు. ఈ మల్టిప్లికేషన్ ఆపరేటర్ పెడితే మనం ఏవైతే డిజిట్ రాస్తామో ఆ రెండింటి మధ్యలో ఏం జరుగుతుందంటే మల్టిప్లికేషన్ అనేది జరిగి దాని యొక్క వాల్యూ అనేది అవుట్పుట్ లో రావడం అనేది జరిగింది. అలానే మనం ఏం చేయొచ్చు, డివిజన్ అనేది కూడా చేయొచ్చు కదా. అలా డివిజన్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫార్వర్డ్ స్లాష్ అనేది పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, మనం తీసుకున్న డిజిట్స్ మధ్యలో ఏం జరిగిందంటే ఏమైంది అంటే డివిజన్ అనేది జరిగి దాని ద్వారా వచ్చే వాల్యూ అంతా కూడా మీరందరికి కూడా స్క్రీన్ మీద ఎలా రావడం అనేది మనం అందరం కూడా చూసి నేర్చుకున్నాం. ఇలా మనం ఏం చేయొచ్చు, పైథాన్ అనే దాన్ని యూజ్ చేసేసి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే పర్ఫెక్ట్ గా చేయొచ్చు అన్నమాట, ఈజీగా. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్? నో సార్. అందరికి అర్థమైనట్టే అని ఇంకో Yes, sir. అంటే ఇంకొకటి ఏంటనేది చూద్దాం. అంటే మనం ఏం చేసేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసేసామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ఏం చేస్తామంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇలా 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 ప్రోగ్రామింగ్స్ అనేది నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో సి అనే ప్రోగ్రామ్ వాడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పైథాన్ అనేది నేర్చుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరందరూ వెళ్ళేసి మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసేసి, అరే నేను కోడింగ్ అనేది నేర్చుకుంటున్నాను రా, ఆ కోడింగ్ రాయాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి పైథాన్ అనేది నేర్చుకుంటున్నాను రా అనేసి ఎవరికన్నా ఫ్రెండ్స్కి వెళ్ళి మనం చెప్పామనుకో, మన కాలేజీలో కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్పామనుకో, వాళ్ళందరూ ఏం చేస్తారంటే కొన్ని సజెషన్స్ అనేది చెప్తారనమాట. అంటే సి ప్రోగ్రామ్ రా, సి ప్రోగ్రామ్ రా, సి ప్రోగ్రామ్ అనేది నేర్చుకోవాలరా, ఫస్ట్ సి ప్రోగ్రామ్ రా అనేసి మనందరికి కూడా చెప్తా ఉంటారు. అసలు మనం నేర్చుకునేటప్పుడు పైథాన్ అనేది నేర్చుకోవాలా లేకపోతే సి ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలా, రెండు కూడా అసలు రెండు ఒకేసారి నేర్చుకోగలమా లేదా, అసలు ఏది నేర్చుకోవాలి అనే దాని గురించి చాలా మందికి అంతమందికి బోల్డ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అంటే సేమ్ చేసే పనే కదా, మనం సి కూడా యూజ్ చేసి చేయొచ్చు కదా, అది పైథానే యూజ్ చేసి ఎందుకు నేర్చుకోవాలి, అసలు మనం పైథాన్నే మనం ఎందుకు నేర్చుకోవాలంటే మనందరికీ తెలుసు పైథాన్ అనేది వర్సటైల్ లాంగ్వేజ్ అని మనందరికీ తెలుసు. ఆ పైథాన్ లో ఇంకా మనకి ఏముందంటే బోల్డ్ అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. పైథాన్ లో కోడింగ్ రాయాలి అంటే చాలా ఈజీగా సింపుల్ కోడింగ్ అనేది యూజ్ చేస్తామని తెలుసుకున్నాం. దీని కోడ్ డెవలప్ చేయాలి చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని ఇలా బోల్డ్ అని చెప్పుకున్నాం. అలానే సి ప్రోగ్రామింగ్ కి పైథాన్ అనే ప్రోగ్రామింగ్ కి రెండింటిని కంపేర్ చేస్తే అసలు ఏది మనం ముందు నేర్చుకోవాలి, రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటిది అనేది ఒకటి నేర్చుకుందాం అనుకున్నాం. ఏంటిది అంటే మీ అందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వార్డ్ అనేది చెప్తున్నాను అనమాట. ఏంటిది అంటే మనకి మార్కెట్లో బోల్డ్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనం కనుక ఎప్పుడైనా సరే ప్రోగ్రామింగ్ అంటే మీ అందరికీ చెప్పండి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని రాయడాన్ని ఏమంటారు, రైటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ రాయడాన్ని ఏమంటారు ప్రోగ్రామింగ్ అని పిలుస్తారు. కోడ్ అంటే ఏం చెప్పండి అని, ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఏమంటారంటే కోడ్ అని పిలుస్తారు అని మనం చెప్పుకున్నాం. అంటే మనం ఎప్పుడైనా సరే ప్రోగ్రామింగ్ రాయాలంటే ఇన్స్ట్రక్షన్స్ రాయడం అనేది కనుక మనం నేర్చుకున్నాం అనుకో, ఇప్పుడు మనకి ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ లాంగ్వేజ్ లో ఉండే అన్ని థింగ్స్ ఒకేసారి నేర్చుకోనమాట. ఆ లాంగ్వేజ్ లో ఉండే మనం ఏం చేస్తామంటే రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ని రాయడం అనేది నేర్చుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, దాంట్లో ఇంకా మోర్ బ్యూటిఫుల్ గా వెళ్ళడం అనేది చేస్తామో లేదా, అంటే మనం సింటాక్స్ అనేది తెలుసుకొని దాని తర్వాత మనం ఏం చేస్తాం, దాంట్లో దూకడం అనేది చేస్తాం. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ లోకి దూకాలనుకో, వెళ్ళడమే బస్ దిగంగా ఒక్కసారి లోపలికి దూకి వెళ్ళాం కదా, నడుచుకుంటూ వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్ ఎంత పొడవు ఉంది, ఎంత డెప్త్ ఉంది, ఎలా ఉంది ఏంది అనేది అబ్జర్వ్ చేసుకొని ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే దాంట్లో దూకేసి ఈత ఎలా కొట్టాలి ఏంది అనేది నేర్చుకుంటా ఉంటాం. అంటే ఎప్పుడైనా సరే బెస్ట్ చాయిస్ ఏంటంటే, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, మనం ఏదైనా ఒక కోర్స్ అనేది నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం దాంట్లో ఏం చేయాలంటే ప్రోగ్రామింగ్ అనే రూల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఆ ప్రోగ్రామింగ్ డెవలప్ చేయడం ఏంటిది అనేది మనం నేర్చుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లో రాసే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని బాగా డెప్త్గా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అలానే మనం పైథాన్ అనే లాంగ్వేజ్ నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ రాయడము, ఆ ప్రోగ్రాంలో ఉండే రూల్స్ అవన్నీ తెలుసుకోవడం అనేది బాగా వచ్చేస్తాయి అనమాట. ఎంత బాగా వస్తాయి అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట.
అలా కాకుండా మనం ఫస్ట్ సి ప్రోగ్రామ్ నేర్చుకున్నామనుకో, సి ప్రోగ్రామ్ అంటే ఏంటిదంటే కోడ్ అనేది డెవలప్ చేయడం అనేది ఉంటదనమాట. ఆ కోడ్‌ని మోర్ దాన్ స్టెప్స్ అనేవి క్రియేట్ చేయడం అనేది, ఆ కోడ్‌ని డెప్త్‌గా నేర్చుకోవడానికి అందరూ కూడా ఏం చేస్తారంటే సి ప్రోగ్రామ్ అనేది వాడతారు. పైథాన్ అనేది ఏం చేస్తదంటే, ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఎలా ప్రెజెంటేషన్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ రాయాలంటే రూల్స్ ఎలా ఉంటాయి, ఏ ప్రోగ్రామ్ రాస్తే ఏమైద్ది, ఏ ప్రోగ్రామ్‌కి ఏది రిలేటెడ్‌గా రాయాలి, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి మనకు తెలుస్తాయి అంటే పైథాన్ నేర్చుకోవడం ద్వారా అవన్నీ కూడా మనకు అలవాటు అవుతా ఉంటాయి. ఆ పైథాన్ అనే కోర్స్ నేర్చుకొని, ఆ తర్వాత మనం సి అనే ప్రోగ్రామ్ గనక నేర్చుకున్నాం అనుకో, మార్కెట్‌లో మనల్ని ఎవ్వరు కూడా ఆపలేరన్నమాట. మినిమమ్ పైథాను, సి లాంగ్వేజ్ ఈ రెండిటిని నేర్చుకున్నోడికి మినిమమ్ ప్యాకేజెస్ ఎంత ఉంటాయి అంటే 40-50 లాక్స్ ఆఫ్ సాలరీస్ అనేవి ఉండడం అనేది జరుగుతా ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఫస్ట్ ఏదైనా సరే మనం స్టార్ట్ చేయాలంటే సి ప్రోగ్రామ్‌తో చాలా మంది నేర్చుకుంటా ఉంటారు. ఈ సి ప్రోగ్రామ్ నేర్చుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. ఎందుకంటే సి ప్రోగ్రామింగ్ అనేది చాలా తక్కువ కోడ్‌ని బిల్డ్ చేయడానికి వాడతాం తప్పితే మిగతా పర్పస్‌లో చెయ్యరనమాట. అందుకోసం మనం ఏందంటే పైథాన్ అనే దాన్ని ఫస్ట్ నేర్చుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పైథాన్ తర్వాత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సి ప్రోగ్రామింగ్, ఆ సి ప్రోగ్రామింగ్ అనేది కూడా మనం తర్వాత నేర్చుకుందాం. ఓకేనా? ఇది ఒక కీ పాయింట్ అనమాట. ఎవరన్నా అడిగినప్పుడు ఇది పైథాన్ అనేది, ఇది సి అనేది మనకు తెలియాలి కాబట్టి దానికోసం చెప్పాను అనమాట. రైట్ నౌ వీఆర్ డిస్కసింగ్ టుడేస్ అవర్ ఏజెండా. యా, టుడే మనం ఏం చేద్దామంటే ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకుందాం. ఏంటిది అంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనే ఒక కాన్సెప్ట్ని మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మ్యాక్స్ టు మ్యాక్స్, ఈ రోజు రేపటి సెషన్లో మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే బాగా నేర్చుకోవడం అనేది ట్రై చేసేద్దాం. ఓకేనా? దాంట్లో ఈ రోజు మన యొక్క ఎజెండా ఏంటిది అంటే వేరియబుల్స్ అంటే చాలా మంది చెబుతారు కదా, వేరియబుల్ డిక్లరేషన్ చేయరా, వేరియబుల్ డిక్లరేషన్ చేయడం నీకు వస్తే మ్యాక్సిమం జాబ్ వచ్చేసేదిరా అనేసి మన ఫ్రెండ్స్ అందరూ చెప్తా ఉంటారు. అసలు వేరియబుల్స్ అంటే ఏంటిది అనేది ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుందాం. అలానే కంటైనర్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అసలు కంటైనర్స్ అంటే ఏంటిది, దాన్ని ఎలా అప్లై చేస్తాం, ఏంది అనేది కూడా మనం నేర్చుకుందాం. అలానే మనం ఇంకొకటి కూడా నేర్చుకుందాం. మనం ఏం చేస్తామంటే మరొక కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాం. ఏంటిది అంటే డేటా టైప్స్ అని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా టైప్స్ అనేవి ఉంటాయి. అసలు డేటా టైప్స్ అంటే ఏంది, వాటిలో ఇంటీజరు, ఫ్లోటు, స్ట్రింగు, బులియన్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏం చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అనే దాని గురించి చూద్దాం. అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. అదేంటిదంటే అసైన్మెంట్ ఆపరేటర్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం ఎలా వర్క్ చేస్తాము, ఏంటిది అనేది మనం నేర్చుకుందాం. వాటితో పాటు మనం ఏం చేద్దాం అంటే కొన్ని అసైన్మెంట్స్ అనేవి కూడా ట్రై చేయడం అనేది ఈ రోజు సెషన్లో ప్రాక్టీస్ చేయడం అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. రైట్ నో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటిది, మనందరం కూడా ఏ కాన్సెప్ట్ నేర్చేసుకుందాం అనుకుంటున్నాం, ఫస్ట్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ని మనం స్టార్ట్ చేసేసుకొని దీన్ని బాగా డెప్త్గా నేర్చుకోవడం అనేది ట్రై చేద్దాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ద కాన్సెప్ట్ ఏదైతే మిగిలిపోయిందో ఆ కాన్సెప్ట్ని ఈ రోజు సెషన్లోనే డిస్కస్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనేది మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం టాస్క్ తీసుకొని సినారియోని, ఆ సినారియో ఆధారంగా చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో మనకి ఏంటిది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఏంటిదంటే మా సతీష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఏం చేసి అంటే ఒక స్పోర్ట్స్ క్లబ్ అంటే ఒక మన ఇంటి దగ్గర ఏముందంటే ఒక స్పోర్ట్స్ క్లబ్ అనేది ఉందన్నమాట. ఆ స్పోర్ట్స్ క్లబ్లో ఏం చేస్తారు వాళ్ళందరూ కూడా బోల్డ్ అని స్పోర్ట్స్ క్లబ్ ఉందనుకో, ఆ క్లబ్లో ఏం చేస్తారు బోల్డ్ అన్ని ఈవెంట్స్ని వాళ్ళు ఏం చేస్తారు అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ ఎలా అంటే మనకి దగ్గరలో ఏముందంటే ఒక న్యూ ఇయర్ అనేది వస్తుంది అనుకున్నాం. ఈ న్యూ ఇయర్ ఈవెంట్ అనేది వస్తున్నప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు, మీ ఊర్లో అయితే ఏం చేస్తారు, సంక్రాంతి కనుక వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తారు, కొన్ని పోటీలు పెట్టేసేసి ప్రైజులు అనేది ఇస్తూ ఉంటారా లేదా? అలానే ఈ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేశారనమాట. ఏంది ఈవెంట్ అంటే న్యూ ఇయర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వీక్లో న్యూ ఇయర్ వస్తుంది అనుకుందాం. ఆ న్యూ ఇయర్ అనేది వస్తుంది కాబట్టి ఆ న్యూ ఇయర్కి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. ఆ కండక్ట్ చేసేసి దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ అలా పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేశారంటే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము.
ఆ అప్లికేషన్ ఫామ్ని ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఈవెంట్లో పార్టిసిపేట్ చేయించడం అనేది జరుగుతుందనేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక అనౌన్స్మెంట్ అనేది చెప్పారనమాట. అంటే మీ అందరికీ అర్థం అవడానికి మరొకసారి డిస్కస్ చేద్దాం. ఈ రోజు సెషన్లో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దాంట్లో ఏంటిదంటే ఒక స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్ కోసం వాళ్ళు ఏం చేశారంటే ఒక అనౌన్స్మెంట్ అనేది చెప్పారనమాట. ఏంటిది అంటే మనకి న్యూ ఇయర్ అనేది వస్తుంది కాబట్టి 2025 అనేది న్యూ ఇయర్కి వచ్చినప్పుడు ఆ న్యూ ఇయర్ కోసం ఏం చేసేసామంటే మా క్లబ్ వాళ్ళందరం కలిసేసి ఏం చేసామంటే ఒక స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఆ స్పోర్ట్స్ మీట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అలా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేసేసి ఈ స్పోర్ట్స్ మీట్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ పార్టిసిపేట్ అవ్వండి అనేసి చిన్న అనౌన్స్మెంట్ చెప్పారనమాట. ఆ అప్లికేషన్ అనేది ఎలా ఉందంటే ఈ కింద ఇచ్చినట్లు ఉందన్నమాట. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఎలా ఉంది అంటే అప్లికేషన్ ఫాము లైక్ స్పోర్ట్స్ అని ఉండేసి ఒక డాష్ అనేది ఉంది. ఏజ్ అని ఇన్ ఇయర్స్ అంటే ఎన్ని సంవత్సరాలు రాయండి అనేసి ఇచ్చారనమాట. దాంట్లోనే హైట్ ఇన్ ఫీట్స్ అంటే హైట్ అనేది కూడా కావాలి. వాళ్ళు ఎంత అయితే హైట్లో ఉన్నారో ఫీట్స్ అంటే ఫీట్స్తో కొలుస్తారు కదా, వాళ్ళ యొక్క హైట్ ఎన్ని ఫీట్లు అయితే ఉందో అంత ఫీట్లు అనేసి ఆ కాలం అనేది ఒకటి ఇచ్చారు. ఇంకొకటి కూడా ఏమి ఇచ్చారంటే డిడ్ యూ పార్టిసిపేట్ ఎనీవేర్ బిఫోర్ అంటే ఇలాంటి ఈవెంట్లో ఇంతకు ముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసావా లేదా, అవును అయితే ఎస్ అని, కాదు అయితే నో అనేసి ఏం చేయమన్నారంటే ఫిల్అప్ చేయండి అనేసి ఒక అనౌన్స్మెంట్ ఫామ్ అనేది మనకి ఇచ్చేసారు అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనలో ఏం చేశారంటే ఒక చిన్న అబ్బాయి ఉన్నాడనమాట. ఎవరో ఒక చిన్న అబ్బాయి ఏం చేశారంటే ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈ అప్లికేషన్ని ఇలా ఫిల్ చేశాడు అనుకుందాం. ఏమని ఫిల్ చేశాడంటే స్పోర్ట్స్ అంటే వాడు ఆ 10 ఏళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే అబ్బాయి స్పోర్ట్స్ అంటే వాడికి ఆ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఏం చేశారు బోల్డ్ అని స్పోర్ట్స్ పెడతారు కదా, అట్లా ఈ అబ్బాయి ఏం చేశాడంటే స్పోర్ట్స్ అనే కాలం దగ్గరికి వెళ్ళేసేసి ఏమని రాశాడంటే క్రికెట్ అని రాశాడనమాట. వాడి వయసు కూడా మెన్షన్ చేయాలి కదా, ఏజ్ అనే కాలం దగ్గర ఏం చేశాడంటే 10 అనేసి వేసేసాడనమాట. వాడి యొక్క హైట్ కూడా ఉండాలి కదా, అప్రాక్సిమేట్లీ వాడు ఎంత వేసాడంటే వాడి హైట్ అనే కాలం దగ్గర 4.2 అని ఇచ్చాడనమాట. అలానే డిడ్ యూ పార్టిసిపేట్ ఎనీవేర్ బిఫోర్ అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసావా, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగితే వాడు ఎస్ అని టిక్ చేశాడు అని అనుకుందాం. ఓకేనా? ఇలా చేశాడు అని అనుకుందాం. ఈ ఫామ్ని ఆధారంగా చేసుకొని మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా ఒక్కసారి సమ్మరైజ్ చేసేసుకుందాం. అంటే ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని ఒక్కసారి డిస్కస్ చేసేసి తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాను. అంటే నేను ఈరోజు సెషన్లో ఏం డిస్కస్ చేద్దాం అనుకున్నా అంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి అనేసి మనం ఏం చేశారంటే ఒక రియల్ టైం సినారియో తీసుకున్నాను. ఏమని తీసుకున్నా అంటే ఒక స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో న్యూ ఇయర్ కానుగ్గా వాళ్ళు ఏం చేశారంటే ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ అప్లికేషన్ ఫామ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఆ ఈవెంట్లో ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయండి అనేసి ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారన్నమాట. ఆ అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఉన్నాయంటే స్పోర్ట్స్ అని, ఏజ్ అని, హైట్ అని, ఇంతకు మొదలు ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసావా లేవనేసి ఇలా బోల్డ్ కాలమ్స్ ఉన్నాయి అనుకున్నాం. అప్లికేషన్ ఫామ్ని ఏం చేశారంటే ఒక సోను అనే ఒక అబ్బాయి తీసుకున్నాడు, లేదంటే ఒక సతీష్ అనే ఒక 10 years అబ్బాయి తీసుకున్నాడు అనుకున్నాం. ఈ సతీష్ అనే అబ్బాయి ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలని మంచి ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. అప్పుడు ఏం చేశారంటే స్పోర్ట్స్ అనే కాలం ఉంది కదా, ఆ స్పోర్ట్స్లోకి వెళ్ళి వాడికి నచ్చిన గేమ్ ఏంటిదంటే ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వాడు క్రికెట్ అంటే ఇష్టం అంట. అందుకని అప్పుడు ఏం చేశారంటే క్రికెట్ అని రాశాడు. ఏజ్ అనగానే ఏం చేశారంటే మనోడు చిన్నోడు కదా 10 years అని రాసేసుకున్నాడు అనమాట. హైట్ అనే కాలం ఉంటే వాడు హైట్ ఎంత ఉన్నాడు అంటే 4.2 ఉన్నాడు అనేసి రాసేసేసుకున్నాడు అనమాట. ఇంతకు ముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసావంటే ఎస్ అని టిక్ చేశాడు అనేసి ఇలా ఇచ్చాడు అనుకుందాం. మనం ఏదైతే అప్లికేషన్ ఫిలప్ చేసామో ఆ అప్లికేషన్ మొత్తాన్ని కూడా క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసేసుకుంటే ఎలా ఉంటుందంటే దాంట్లో ఉన్న నేమ్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే స్పోర్ట్స్ అని ఉండేసి వాల్యూ పొజిషన్లో ఏముంది క్రికెట్ అని ఉంది. అది ఏజ్ అనే కాలం ఉంది, దాంట్లో వాల్యూ ఏముంది 10 అని ఉంది. హైట్ అనే కాలం ఉంది, వాల్యూ ఎంత ఉంది 4.2 అని ఉంది. ఇంకో ఇంతకు ముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసామని ఒక కాలం ఉంది, దాంట్లో ఏం చేశారంటే ఎస్ అనే వాల్యూ ఉంది. అంటే మనకి ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అన్నిటిని డిలీట్ చేసేసి వాట్ ఎవర్ ద వాల్యూస్ మనం ఫిల్ చేసామో వాటిలో ఉన్న నేమ్ని
వాల్యూని రెండింటిని కూడా తీసుకుంటే అది ఎలా కనపడుతుందంటే మీకు స్క్రీన్ మీద చూపించినట్లు ఏంటంటే ఇలా అప్లికేషన్ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా ఫిలప్ చేసినట్లు ఉండడం అనేది జరిగింది కదా, అవునా కదా? ఈ ఫామ్ని కనుక ఇంకొంచెం డీప్గా ఎనలైజ్ చేస్తే దీంట్లో మీరు కనుక చూసారనుకో, లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో చూడు, స్పోర్ట్ అని, ఏజ్ అని, హైట్ ఇన్ ఫీట్ అని, డిడ్ యూ పార్టిసిపేట్ ఎనీవేర్ బిఫోర్ అని ఈ కాలమ్స్ ఉన్నాయి చూడు, ఈ కాలమ్స్ని ఏమని పిలుస్తారంటే వేరియబుల్ నేమ్స్ అని పిలుస్తారు. అంటే ఏదైతే మనం నేమ్స్ అని రాసామో ఆ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలిపి ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాటిని ఏమంటారంటే వేరియబుల్స్ అని పిలుస్తారు. ఏదైతే మనం క్వశ్చన్ అనేది తీసుకుంటామో ఆ క్వశ్చన్ని ఏమంటారంటే వేరియబుల్ నేమ్ అని పిలుస్తారన్నమాట. ఏదైతే మీరు ఈ అప్లికేషన్ ఫామ్లో రైట్ సైడ్ ఏవైతే మనం ఫిలప్ చేసామో ఆ ఫిలప్ చేసిన వాటిని ఏమని పిలుస్తారంటే వాల్యూస్ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్ అని పిలుస్తారు. అంటే వీటిని ఏమని పిలుస్తారంటే వాల్యూస్ అని పిలుస్తారన్నమాట. అంటే మీ అందరికీ అర్థం అవ్వడానికి మరొకసారి చెప్తున్నాను అనమాట. మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తున్నప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్లో లెఫ్ట్ సైడ్ ఉండే నేమ్స్ని ఏమని పిలుస్తారంటే వేరియబుల్స్ అని పిలుస్తాం. వాటికి రిలేటెడ్గా మనం ఏవైతే ఆన్సర్స్ ఇస్తామో ఆ ఆన్సర్స్ని ఏమని పిలుస్తారంటే వేరియబుల్ వాల్యూస్ అని పిలుస్తారన్నమాట. అంటే మనందరికీ అర్థం కావాల్సింది వేరియబుల్ అనే వర్డేనా? వేరియబుల్ అంటే మీ అందరికీ అర్థమైందా? వేరియబుల్ అంటే ఏంది? మనం ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్లో కానీ ఏదైనా సరే ఒక ఈవెంట్లో కానీ ఏదైనా ఒక ఎగ్జామ్లో కానీ మనం రాసేటప్పుడు ఏవైతే క్వశ్చన్స్ అనేవి ఉంటాయో ఆ క్వశ్చన్స్ని ఏమని పిలుస్తారంటే వేరియబుల్స్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఇప్పుడు మా సతీష్ అనే అబ్బాయికి మ్యారేజ్ చేద్దాం అనేసి వాళ్ళ ఇంటి కాడోళ్ళు చూస్తున్నారు. అలా చూడాలి అనుకున్నప్పుడు మనోడు ఏం చేస్తాడు? బయోడేటా ఫామ్ అనేది ఇస్తాడా? నేమ్ సతీష్, ఫాదర్ నేమ్ సో అండ్ సో, వర్కింగ్ స్టేటస్ అని అంటారు. అంటే సో అండ్ సో ఏరియాలో వర్క్ చేస్తున్నానని ఇలా ఆన్సర్స్ రాస్తా ఉంటాడా లేదా? అంటే ఒకవైపు ఏం చేస్తాము, ఒకవైపు కండిషన్స్ అనేవి చెబుతాం, వాటికి రిలేటెడ్గా ఆన్సర్స్ అనేవి చెప్తాం. ఏవైతే మనం కండిషన్స్ తీసుకుంటామో ఆ కండిషన్స్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వేరియబుల్స్ అని పిలుస్తాం. ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్కి రిలేటెడ్గా మనం ఏమైతే ఆన్సర్స్ చెప్తామో వాటిని ఏమని పిలుస్తారంటే వాల్యూస్ అని పిలుస్తారన్నమాట. అంటే మీ అందరికీ కూడా ఇప్పుడు అర్థమైందా వేరియబుల్స్ అంటే ఏంది, వాల్యూస్ అంటే ఏంది అనేది మీ అందరికి అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే డన్. అసలు వేరియబుల్స్ అనే దాన్ని ఇంకొంచెం డీప్గా నేర్చుకుందామంటే ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఈ వేరియబుల్స్ అనే దాన్ని ఏమని పిలుస్తారంటే వేరియబుల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే వేరియబుల్స్ని ఏమని కూడా పిలవచ్చు అంటే కంటైనర్స్ అంటారు. అంటే ఆ కంటైనర్స్లో మనం ఏం చేస్తామంటే కొన్ని వాల్యూస్ని ఏం చేస్తామంటే స్టోరేజ్ అనేది చేస్తాం అనమాట. అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఈ వేరియబుల్స్ అంటే ఏంటిది అంటే లైక్ కంటైనర్ అనుకుందాం. మీరు ఇక్కడ పీపీటీ కనుక చూసారనుకో ఆ పీపీటీలో ఏముంది, ఒక గ్లాస్ అనేది ఉందన్నమాట. ఆ గ్లాస్ని ఏమనుకున్నా అంటే ఒక కంటైనర్ గ్లాస్ అనుకున్నాను. అంటే ఈ ఒక కంటైనర్ అంటే ఒక గ్లాస్ కంటైనర్ అనేది తీసుకున్నాను. దాంట్లో నేనేం చేసేసాను, నీళ్ళని ఏం చేశాను, స్టోరేజ్ అనేది చేశానా లేదా? అంటే ఒక కంటైనర్లో నేనేం చేశాను, వాటర్ని స్టోర్ చేశాను. ఈ కంటైనర్ని ఏమనుకోవచ్చు, వేరియబుల్ అనుకుందాం. వేరియబుల్స్ లోపల మనం ఏం స్టోర్ చేస్తున్నాము అంటే ఈ వేరియబుల్ని, ఈ కంటైనర్ని వేరియబుల్ అనుకుందాం. ఈ వేరియబుల్ లోపల మనం ఏం స్టోర్ చేసాము, వాటర్ని స్టోర్ చేసాం. అంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏముంటాయి అంటే వేరియబుల్స్, కంటైనర్ అనే దాన్ని వేరియబుల్ అనుకోవచ్చు. ఏవైతే కంటైనర్స్ ఉన్నాయి, ఏదైతే ఒక నీటిని స్టోర్ చేయాలంటే మనం గ్లాసులో నీళ్లు తీసుకురారా అని అనుకో మా సతీష్ని, అది ఏం చేస్తాడు, గ్లాస్ తీసుకొని వెళ్ళేసి ఆ గ్లాసులో నీళ్లు ముంచుకొని తీసుకొస్తాడు. నాకేంటంటే థ్రస్టీగా అనిపించలేదు. కూసేపు ఏం చేస్తాను, అక్కడే ఉంచితే నీళ్ళు ఏమైనా తగ్గిపోతాయా? తగ్గవు కదా. అంటే మనం ఏం చేస్తాము, నీళ్ళని స్టోర్ చేయాలి అంటే ఏం చేస్తాము, ఒక కంటైనర్లో స్టోర్ చేస్తాం కదా. ఆ కంటైనర్ లోపల ఏం చేస్తామంటే కొన్ని వాటర్స్ని ఏం చేస్తామంటే స్టోర్ చేయడం అనేది చేస్తాం. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్లో చూస్తే ఒక గ్లాస్ కంటైనర్ ఉంది, దాంట్లో మనం ఏం చేసామంటే కొంత వాటర్ని స్టోరేజ్ అనేది చేసేసాం. దీన్ని అర్థం చేసుకోవడానికి చూస్తే మనం ఏదైతే కంటైనర్ తీసుకున్నామో ఆ కంటైనర్ని ఏమని పిలుస్తారంటే వేరియబుల్ అని తీసుకోవచ్చు అనమాట. ఆ వేరియబుల్ లోపల మనం ఏం స్టోర్ చేసాము, కొంత వాటర్ అనేది స్టోర్ చేసాం. ఆ స్టోర్ చేసే వాటర్ని ఏమనుకోవచ్చు అంటే వాల్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కంటైనర్లో మనం వాటర్ని ఎలా అయితే స్టోర్ చేస్తామో అలానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే వేరియబుల్స్ లోపల మన వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వాల్యూస్ అనే వాటిని స్టోరేజ్ అనేది చేస్తారు. అందుకని వేరియబుల్స్ని ఏమంటారంటే కంటైనర్గా మనం ఊహించుకోవచ్చు అనమాట. అంటే వేరియబుల్ని కంటైనర్గా అనుకోవచ్చు,
ఆ కంటైనర్లో మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని వాల్యూస్ అనే వాటిని మనం ఏం చేయొచ్చు అంటే స్టోరేజ్ అనేది మనం చేయవచ్చు అనమాట. ఓకేనా? ఇలా మనం మన ఎగ్జాంపుల్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి ఏం చేస్తారంటే వేరియబుల్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్ లోపల మనం ఏం చేస్తామంటే వాల్యూస్ అనే వాటిని మనం ఏం చేస్తామంటే స్టోరేజ్ అనేది చేస్తూ ఉంటాము అనేసి అర్థం చేసుకోవచ్చు. మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందాక ఎగ్జాంపుల్‌లో నేనేం చేశాను, ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్‌లో నేనేం చేసేసాను, ఆ కంటైనర్‌లో నేను ఇందాక ఏం చేశాను, కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీళ్ళని తీసుకెళ్ళి నేనేం చేశానంటే దాంట్లో స్టోరేజ్ అనేది చేసేసాను. ఇప్పుడు మా సతీష్ అనేవాడు ఏం చేసాడంటే నేను వెళ్ళాననమాట వాళ్ళ ఇంటికి. వెళ్ళంగాల్నే ఏం చేశాడు, వాడి కోసం అయితే వాటర్ పెట్టుకున్నాడు. అది నేను వెళ్ళాను అనంగాల్నే ఏం చేశానంటే ఆ కంటైనర్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ లోపల ఉన్న నీళ్ళన్నీ తీసేసేసి ఈసారి ఏం చేశానంటే వేరే జ్యూస్, మ్యాంగో జ్యూస్ అనేది ఒకటి తీసుకొచ్చి దాంట్లో పోసేసాడు అనుకుందాం. అంటే మనం ఏం చేస్తాం, గ్లాసులో ఎప్పుడు వాటరే కాదు కదా, దాంట్లో మనం ఏం చేయొచ్చు, జ్యూస్ అనేది కూడా తీసుకొచ్చి నింపొచ్చా లేదా? అలానే ఈసారి ఏం చేయొచ్చు, గ్రేప్ జ్యూస్ అనేది నింపొచ్చు. దాంట్లో ఏం చేయొచ్చు, షుగర్ అనేది స్టోర్ చేయొచ్చు. ఇంకా బోల్డన్ని ఐటమ్స్ చేయొచ్చు కదా! అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్ లోపల, అంటే ఒక కంటైనర్ లోపల మనం ఎన్ని వాల్యూస్‌నైనా, మనం ఎన్ని రకాల ఐటెమ్స్‌నైనా సరే ఎలా అయితే మనం స్టోర్ చేసామో, అలానే మనం ఏం చేయొచ్చంటే వేరియబుల్స్ అనేవి ఉంటాయి. ఆ వేరియబుల్స్ లోపల మనం ఏం చేయొచ్చంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ అనే వాటిని స్టోర్ చేస్తా ఉండొచ్చు అనేది చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి మీ అందరికీ కూడా ఈ కాన్సెప్ట్ చెప్పడం అనేది జరిగిందనమాట. అంటే ఇప్పుడు దాకా చెప్పిన సెషన్‌లో నేనేం చెప్పానంటే వేరియబుల్స్ అంటే ఏంటిది అనే దాని గురించి, దాంట్లో మనం ఏం నింపుతాం అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఈ రోజు సెషన్‌లో మనం ఏం చెప్పాము అంటే వేరియబుల్ అనే కాన్సెప్ట్‌ని మనం ఏం చేసామంటే డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఏదైనా ఒక అప్లికేషన్ ఫార్మ్ చూస్తే ఆ అప్లికేషన్ ఫార్మ్ లోపలనే ఏముంటాయంటే ఆ అప్లికేషన్ ఫార్మ్‌ని గనక చూస్తే దానిలో ఏముంటాయంటే ఒక టెక్స్ట్ అనేది ఉంటుంది. దాని పక్కన ఏముంటుందంటే అండర్‌లైన్ అనేది చేసి ఉంటుందనమాట. ఏదైనా ఒక అప్లికేషన్ ఫార్మ్‌లో మనం ఫిల్ చేయాల్సిన వాటిని, మనకి ఇచ్చిన వాటిని ఏమంటారంటే వేరియబుల్స్ అని పిలుస్తాం. ఆ వేరియబుల్స్‌కి రిలేటెడ్‌గా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ అనే వాటిని ఇవ్వడం అనేది జరుగుతా ఉంటది అని చెప్పారనమాట. అంటే దాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ఏందంటే, మీరు ఇందాక స్క్రీన్ మీద గనక చూస్తే ఏమర్థమైందంటే ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంది. ఆ అప్లికేషన్ ఫార్మ్‌లో ఏవైతే మ్యాండేట్ ఇదంటే ఏంటిది అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒకసారి తీసుకుందాం. అంటే పెయింట్ అనేది తీసుకున్నాను. దీంట్లోకెళ్తే మీ అందరికీ కూడా అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్పాను. ఈరోజు సెషన్‌లో ఏం చెప్పాను,
మనం వేరియబుల్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వేరియబుల్ అండ్ డేటా టైప్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. నా దగ్గర ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది. ఏంటిది? మా శివప్రసాద్ అనే అబ్బాయికి ఏం చేశారంటే పెళ్లి చూపులు పెడుతున్నారు అనుకున్నాం. ఆ పెళ్లి చూపులు పెడుతున్నాడంటే వాళ్ళకి ఏం చేయాలి? బయోడేటా అనేది లైక్ ఇలా ఉందనుకుందాం. ఏమని చేసామంటే దాంట్లో నేమ్ అని ఒకటి ఉందన్నమాట. నేమ్ అని ఒక కాలం ఉంది. ఆ కాలంకి రిలేటెడ్గా మనం ఏం చేసామంటే ఏమని రాసామంటే శివ అని రాసాను అనమాట. ఇంకోటి ఏముందంటే ఏజ్ అని ఉంది అనుకుందాం. 2 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఏజ్ అని తీసుకుందాం. దీనికి ఏమని రాస్తాను? 24 అని రాసుకున్నాం. వీటిని ఏమని పిలుస్తారు అనుకున్నాము? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇంకో రకంగా కూడా పిలవచ్చు. యాట్రిబ్యూట్స్ అంటారు. యాట్రిబ్యూట్స్లో వీటిని ఏమంటారు? ప్రాపర్టీస్ అంటారు. వీటిని వాల్యూస్ అంటారని మనం చెప్పుకున్నాం కదా. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే వాటిని ఏ నేమ్తో పిలుస్తారంటే మన దగ్గర బోల్డ్ అని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. మోస్ట్ అంటే నాకు తెలిసినంతలో 90% ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇక్కడ రాసిన వాటిని ఏమని పిలుస్తారంటే ఇటువైపు తీసుకున్న వీటిని ఏమంటారంటే వేస్తారన్నమాట. అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఫామ్లో లెఫ్ట్ సైడ్ మనం ఏవైతే ప్రాపర్టీస్ రాస్తామో ఆ ప్రాపర్టీస్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తారంటే వేరియబుల్స్ అని పిలుస్తారన్నమాట. ఆ వేరియబుల్స్కి రిలేటెడ్గా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ అనేది ఫిల్అప్ చేస్తాం. వీటన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వీటన్నిటిని కూడా ఏమంటారంటే ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వీటన్నిటిని ఏమంటారంటే వాల్యూస్ అని పిలుస్తారన్నమాట. అంటే మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక అప్లికేషన్ మనం ఫిల్అప్ చేయాలి అనుకున్నప్పుడు వేరియబుల్స్ అనే వాటిని డిక్లేర్ అనేది చేస్తాం అనమాట. ఆ వేరియబుల్స్కి రిలేటెడ్గా మనం ఏం చేస్తామంటే సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు, లేదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ అనేది ఇవ్వవచ్చు అనేది మనం చెప్పుకున్నాం అనమాట. ఆ వాల్యూస్ కనుక తీస్తే ఈచ్ వాల్యూని కనుక మనం చెక్ చేసామనుకో ఈ ఈచ్ వాల్యూ అనేది చూస్తే ఎలా ఉంటుందంటే ఏదో ఒక డేటా టైప్ని బేస్ చేసుకొని ఈ వాల్యూస్ అనే వాటిని ఏం చేస్తారంటే ఫిల్అప్ చేయడం అనేది చేస్తారనమాట. వీటిలో మోస్ట్ కామన్ యూజ్ చేసే డేటా టైప్స్ ఏంటి అంటే మోస్ట్ కామన్గా ఈ వాల్యూ స్పేస్ పొజిషన్లో ఏ డేటా టైప్స్ అనే వాటిని యూజ్ చేస్తారంటే అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్ట్రింగ్ అనే వాటిని, ఇంటీజర్ అనే వాటిని, ఫ్లో అనే వాటిని, బులియన్ అనే వాటిని ఏం చేస్తారంటే స్లో దాంట్లో ఫస్ట్ ఇప్పుడు మనం ఆ వాల్యూస్ని ఏమని పిలుస్తారంటే మోస్ట్ కామన్గా ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ అని పిలుస్తారు అని చెప్తారనమాట. అసలు స్ట్రింగ్ అంటే ఏంటిది, ఆ డేటా టైప్ని ఎలా గుర్తించాలి, ఎలా రాస్తారు ఏంటి అనేది దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక్కసారి డీటెయిల్గా అనేది డిస్కస్ చేసేద్దాం. ఓకేనా? ఓకే డన్. స్ట్రింగ్ అంటే ఏంటిది అంటే స్ట్రింగ్ అంటే ఏమని పిలుస్తారంటే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఏదైతే ఒక డబుల్ కోట్స్ తీసుకొని ఆ స్ట్రింగ్ అంటే ఏంటిది అంటే మీ అందరికి తెలుసు కదా క్రికెట్ అనే వాడిని స్ట్రింగ్ అంటారని చెప్పాను. సో స్ట్రింగ్ అంటే అసలు ఎలా ఉంటుంది, దాని యొక్క సింటాక్స్ ఏంటిది అనేది చూద్దాం. స్ట్రింగ్ అంటే ఏంటిది అంటే ఒక డబల్ కోట్స్ పెట్టేసి ఆ డబల్ కోట్స్ లోపల స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైనా సరే మనం అక్కడ మెన్షన్ చేస్తే దానిని ఏమంటారంటే నథింగ్ బట్ స్ట్రింగ్ అని పిలుస్తారు. క్యారెక్టర్ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ క్రికెట్ అనే దాంట్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి చూడు. సి అనే ఒక లెటర్ ఉంది చూడు, దాన్ని ఒక క్యారెక్టర్ అంటారు. తర్వాత ఏముంది, ఆర్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. తర్వాత ఏముంది, ఐ అనే ఒక క్యారెక్టర్ ఉంది, సి అని ఒక క్యారెక్టర్ ఉంది, కే అని ఒక క్యారెక్టర్ ఉంది, ఈ అని ఒక క్యారెక్టర్ ఉంది, టీ అని ఒక క్యారెక్టర్ ఉంది. అంటే చాలా ఉన్నాయి కదా. చాలా ఉంటే వాటిని ఏమంటారు, స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటారు. అంటే ఒక స్ట్రింగ్ అనే దాన్ని మనం రాయాలి అంటే దాని యొక్క సింటాక్స్ ఏంటిది అంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్లో మధ్యలో మనం ఏం చేయాలంటే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక మనం ఉంచితే
దానిని ఏమంటారంటే బేసికల్లీ స్ట్రింగ్ అని పిలుస్తారనమాట. ఓకేనా? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రింగ్ అంటే ఇలానే రిప్రజెంట్ చేసేస్తారనమాట. స్ట్రింగ్ అనేది రాయాలి అంటే. ఓకేనా? ఇంకొంచెం డీప్‌గా అనేది చూద్దాం. ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ పొజిషన్‌లో ఎప్పుడూ కూడా మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ వేస్‌లో కూడా మనం ప్రజెంటేషన్ అనేది చేయొచ్చనమాట. ఎలా అంటే ఒక్కొక్కసారి మనం దాంట్లో ఏం చేయొచ్చంటే క్యాపిటల్ లెటర్ అయినా సరే మనం ఏ నుండి జెడ్ వరకు ఏ క్యాపిటల్ లెటర్స్ అయితే ఉంటాయో ఆటన్నిటిని కూడా రాయొచ్చు. లేదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఆ స్మాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ లెటర్స్‌తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ అనే దాన్ని ఫార్మ్ చేయొచ్చు. లేదు అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్ట్రింగ్ ఫార్మ్ చేయాలంటే డిజిట్స్ నంబర్స్ 0 నుండి 9 వరకు ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ అనే వాటిని ఇచ్చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక స్ట్రింగ్ అనే దాన్ని ఫార్మ్ చేయొచ్చు అనమాట స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ పొజిషన్లో. అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ పొజిషన్లో మనం ఏం చేయొచ్చు అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏమని పిలుస్తారు అండర్ స్కోర్ అనేసి ఎట్ ది రేట్ అని యాష్ అని మనం ఎక్స్లామేటరీ సింబల్ అనేసి క్వశ్చన్ మార్క్ అనే సింబల్ అని పర్సంటైల్ అని రాస్తాం కదా. వీటన్నిటిని కూడా ఏమంటారంటే స్పెషల్ క్యారెక్టర్స్ అని పిలుస్తారు. అంటే మనం ఎప్పుడైనా సరే మనం ఏం చేయొచ్చు స్పెషల్ క్యారెక్టర్స్ అయినా ఫిల్అప్ చేయొచ్చు, లేదంటే మనం ఏం చేయొచ్చు డిజిట్స్ అయినా ఫిల్అప్ చేయొచ్చు, లేదంటే స్మాల్ క్యారెక్టర్స్ అయినా ఫిల్అప్ చేయొచ్చు, లేదంటే క్యాపిటల్ లెటర్స్ అయినా సరే మనం ఫిల్అప్ చేసేసి ఒక స్ట్రింగ్ అనేది ఫామ్ చేయొచ్చు అనమాట. స్ట్రింగ్ అనేది ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆ స్ట్రింగ్స్ మధ్యలో మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ కాడ మనం ఏం చేయొచ్చు అంటే స్పేస్ అనేది కూడా వాడొచ్చు అనమాట. అంటే మీ అందరికీ అర్థం అవ్వాలంటే ఏమని చెప్పానంటే ఒక స్ట్రింగ్ అనే దాన్ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే దాని సింటాక్స్ ఏంటిదంటే డబల్ కోట్స్ పెట్టేసి ఆ డబల్ కోట్స్లో నువ్వు ఏదైనా రాసుకో. ఆ రాసిన ప్రతిదాన్ని కూడా ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ అని పిలుస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా మళ్ళీ ఇంకా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. దాంట్లో ఏమని పిలుస్తారంటే ఒక్కసారి చూద్దాం. స్ట్రింగ్ అనే దాని గురించి నేర్చుకుంటున్నాను. స్ట్రింగ్ అంటే ఏమంటారంటే స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్ అనమాట. ఏం చేస్తామంటే మనం ఏం చేస్తున్నాము ఒక వేరియబుల్ ఉంది. వేరియబుల్ ఏముంది నేమ్ అని ఉంది. నేమ్ అని ఒక వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్కి మనం ఏమి ఇచ్చాము ఒక వాల్యూ ఇచ్చాము. ఏమనిచ్చాము వాల్యూ ఏమనిచ్చానంటే శివ అని ఇచ్చాను. అంటే మనం ఏం చేసామంటే ఇక్కడ మనం ఏవైతే వాల్యూస్ ఇచ్చామో ఈ వాల్యూస్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈచ్ వాల్యూకి మనం ఏం చేస్తామంటే ఒక డేటా టైప్ ఆఫ్ డేటా ఏదో ఒక డేటా టైప్ అనే దాన్ని యూజ్ చేయడం అనేది చేసేస్తారనమాట. ఒక డేటా టైప్తో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈచ్ వాల్యూని కూడా ఏం చేస్తారంటే ఒక డేటా టైప్తో మన వాళ్ళు ఏం చేస్తారంటే రిప్రజెంట్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఏం చేస్తారంటే ప్రోగ్రామింగ్స్ అనేవి రాసేటప్పుడు ఆ ప్రోగ్రామింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే వేరియబుల్స్ అనేవి రాస్తే ఆ వేరియబుల్స్కి మన వాళ్ళు ఏం చేస్తారంటే వాల్యూస్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ వాల్యూస్ అన్నిటిని కూడా దేంతో యూజ్ చేస్తారంటే డేటా టైప్స్ని యూజ్ చేసేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళు వాటిని రిప్రజెంట్ చేయడం అనేది చేస్తారు. వాటిల్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక డేటా టైప్ గురించి నేర్చుకుంటున్నాం అనమాట. ఏంటిది అంటే స్ట్రింగ్ అనే ఒక డేటా టైప్ని గురించి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు డిస్కస్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. స్ట్రింగ్ అంటే ఏమని పిలుస్తారంటే మీ అందరికీ తెలుసు కదా మౌంటైన్ డ్యూ లానే ఇంకో స్ట్రింగ్ అనేది ఉంటుంది. అదేనా స్ట్రింగ్ అని అనుకోవద్దు అనమాట. స్ట్రింగ్ అంటే ఏంటిది అంటే ఇక్కడ మీరు కనుక చూసారనుకో వాల్యూ పొజిషన్లో ఇక్కడ చూడు శివ అనే ఒక నేమ్ ఉంది. దీన్ని ఏమని పిలుస్తారంటే ఇలాంటి నేమ్స్ని ఏమని పిలుస్తారంటే బేసికల్లీ స్ట్రింగ్ అని పిలుస్తారనమాట. అంటే ఏదైతే ఒక టెక్స్ట్ ఉందో అలాంటి టెక్స్ట్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్ట్రింగ్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఇలాంటి స్ట్రింగ్ అనేది మనం ఫామ్ చేయాలంటే దీనికి సింటాక్ ఏంటిది అలాంటి వాల్యూస్ మనం కూడా రాయాలి అనుకున్నప్పుడు మనం ఎలా రాయాలి అంటే మనం ఇలా ప్రజెంటేషన్ అనేది చేస్తాం. ఏం చేస్తామంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి దాంట్లో ఏం చేస్తామంటే టెక్స్టార్ టీఆర్ డిజిట్ అంటే టీఆర్ ఇంకోటి ఏం రాయొచ్చు అంటే నంబర్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్ ఇలా ఏదో ఒకటి ఇచ్చేసేసి మనం ఏం చేస్తామంటే ఎండ్ ఆఫ్ ద సెషన్లో మనం ఏం చేస్తామంటే ఒక డబుల్ కోట్స్ కనుక మెన్షన్ చేసామనుకో ఇలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ అని పిలుస్తాం. అంటే ఒక డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ లోపల మనం ఏదైనా రాయి ఆ రాసిన ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారంటే ఆ డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ నువ్వు ఏమైనా రాసావంటే
ఆ రాసిన మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ అని పిలుస్తారు. అంటే మన స్ట్రింగ్ అనేది కనుక ఎప్పుడన్నా సరే రాయాలి అంటే మనం సింటాక్ ఏంటంటే డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే నెంబర్ అయినా రాయొచ్చు, లేదంటే మనం ఏం చేయొచ్చు స్పెషల్ క్యారెక్టర్ అయినా రాయొచ్చు, క్యాపిటల్ లెటర్స్ అయినా రాయొచ్చు, స్మాల్ లెటర్స్ అయినా రాయొచ్చు. ఇలా డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్లో మనం ఏదైనా సరే రాసాము అంటే అలా రాసిన ప్రతి దాన్ని కూడా ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ అని పిలుస్తారు అనేసి మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. అంటే స్ట్రింగ్ అనేది రాయాలి అంటే ఎలా ఉంటుంది అనేది మీకు తెలియడం కోసమనే చెప్పాను. దానికోసం నేనేం చేశానంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకున్నాను. ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఏం చేద్దాం అంటే స్ట్రింగ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి తీసుకున్నాను. వాటిలో నాకు ఏంటిది అంటే ఫస్ట్ వన్ ఏంటి తీసుకున్నా అంటే ఒక డబుల్ ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇది ఒక క్వశ్చన్ తీసుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే తర్వాత ఏం రాశానంటే ఇలా ఒకటి రాశాను. తర్వాత నేనేం చేశానంటే ఇలా ఒకటి తీసుకున్నాను. వీటిల్లో నకిలు దీన్ని ఏమంటారు చెప్పు, దీన్ని ఏమంటారు? ఇలా రాసిన దాన్ని ఏమంటారు? ఇలా డబుల్ కోట్స్ పెట్టేసేసి అక్కడ ఒక డిజిట్ అనేది పెట్టానుకో, దీన్ని ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ అని పిలుస్తారు. అలానే రెండోది రాశాను చూడు, ఈ రెండో దాన్ని ఏమని చెప్పొచ్చు? ఈ రెండో దాన్ని కూడా ఏమని చెప్పొచ్చు నాన్న? స్ట్రింగ్ అనే చెప్పొచ్చు. ఈ మూడో దాన్ని ఏమని చెప్పొచ్చు? ఈ మూడో దాన్ని కూడా ఏమని చెప్పొచ్చు? స్ట్రింగ్ అని చెప్పొచ్చా? స్ట్రింగ్ అని చెప్పలేము. పైన రాసిన రెండింటిని కూడా ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ అని పిలుస్తారు. ఈ కింద రాసిన దాన్ని ఏమంటారంటే ఇది స్ట్రింగ్ కాదు అని చెప్తారు. ఎందుకంటే స్ట్రింగ్ అనేది రాయాలంటే మనం ఏం చేయాలి? డబుల్ కోట్స్ అనేది పెట్టి ఆ లోపల నువ్వు ఏమైనా రాసుకో. అలా రాసావంటే దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ అని పిలుస్తారు. ఈ మహేష్ మధ్యలో ఏం చేసిన స్పేస్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మహేష్ పక్కకు వచ్చేసి ఒక ఎక్స్క్లమేటరీ సింబల్ అయినా ఇవ్వచ్చు, దాని పక్కకి వెళ్ళేసి ఒక @ అయినా ఇవ్వచ్చు, దాని పక్కకి వెళ్ళేసి ఒక హ్యాష్ సింబల్ అయినా ఇవ్వచ్చు. ఇలా మనం ఏం చేసేసామంటే 2 డబుల్ కోట్స్ పెట్టి ఆ లోపల నువ్వు ఏమైనా రాసినా కానీ ఆ మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ అని పిలుస్తారు అనేసి గుర్తుపెట్టుకోవడానికి మీకు అందరికీ చెప్పాను అనమాట. ఓకేనా? ఓకే డన్. ఈ రోజు సెషన్లో మనం చెప్పుకున్నదంతా కూడా ఒక్కసారి సమ్మరైజ్ చేసేసుకుందాం. ఏంటిది అంటే ఈ రోజు సెషన్లో మీ అందరికీ కూడా ఏం చెప్పానంటే ఒక చిన్న దాని గురించి చెప్పాను అనమాట. వేరియబుల్ అంటే ఏంటి, ఆ వేరియబుల్ లోపల మనం ఏం చేస్తాము, డేటా టైప్స్ అనే వాటి గురించి చూద్దాం. అంటే వేరియబుల్ అంటే ఏంటంటే ఏదైనా మనం ఒక అప్లికేషన్ మనం ఫిలప్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ లోపల మనం ఏం చేస్తామంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి రాస్తూ ఉంటాం అనమాట. ఆ క్వశ్చన్స్కి రిలేటెడ్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్సర్స్ రాయాలి అని చెప్తారనమాట. అంటే మీరు అందరికి కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటే మీ అందరికీ కూడా రెగ్యులర్గా ఏం చేస్తారంటే కొన్ని పోల్స్ అనేవి పంపుతూ ఉంటారు అనమాట. ఈరోజు సెషన్ అయిపోయింది కదా మంది, ఈ సెషన్ అయిపోగానే ఏం చేస్తారంటే మీ సెషన్ ఎంత బాగా విన్నారో తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే ఒక పోల్ అనేది పంపుతారనమాట. వాట్ టోల్డ్ టుడే అనేసి డేటా టైప్ ఆర్ నాట్ అనేసి ఆర్ యు అండర్స్టూడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అనేసి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, వాటికి కొన్ని బాక్సులు ఇచ్చానన్నమాట. అటన్నిటిని ఫిల్ అప్ చేయాలని ఏం చేస్తావు? yes అన్న no అనేసి ఆన్సర్లు పెడతా ఉంటావు లేదా? అంటే మనం ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నామో అలాంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే వేరియబుల్స్ అని పిలుస్తారన్నమాట. ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ గా మన వాళ్ళు ఏం చేస్తారంటే వాల్యూస్ అనేది ఇస్తూ ఉంటారు. రిలేటెడ్ గా కొన్ని ఆన్సర్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఈ ఆన్సర్స్ ఏమని పిలుస్తారంటే వాల్యూస్ అని పిలుస్తారన్నమాట. అంటే వేరియబుల్ అంటే మీ అందరికి అర్థమైంది, వేరియబుల్ కి రిలేటెడ్ గా ఏమి ఇస్తారంటే వాల్యూస్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ వాల్యూస్ పొజిషన్ లో ఈచ్ వాల్యూ పొజిషన్ లో మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్ కి ఆన్సర్ అనేది మనం ఏం చేయొచ్చు అంటే డిక్లేర్ అనేది చేయొచ్చు. అలా చేసే వాటిలో ఫస్ట్ దాని గురించి నేర్చుకున్నాను. స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ గురించి నేర్చుకున్నాను. స్ట్రింగ్ అంటే ఏంటిదంటే మనం వాల్యూ ఇచ్చే పొజిషన్లో బోల్డ్ సార్లు ఒక స్ట్రింగ్ అనే డేటా టైప్ను కూడా మనం రాయొచ్చు. ఈ స్ట్రింగ్ అనే డేటా టైప్ని ఎలా మెన్షన్ చేస్తారు అంటే డబల్ కోట్స్ పెట్టేసి ఆ డబల్ కోట్స్ మధ్యలో ఏదైనా సరే ఒక టెక్స్ట్ కనుక రాసాము అంటే ఆ టెక్స్ట్ని రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారంటే అలా రాయడాన్ని ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ అని పిలుస్తారు. దాని యొక్క ఆన్సర్ అనేది మనకి ఎలా కనబడుతుందంటే దీని యొక్క ఆన్సర్ అనేది మనకి ఎలా కనబడుతుందంటే ఈ స్ట్రింగ్ అనేది రాసామంటే ఆన్సర్ ప్లేస్లో మనకు ఓన్లీ ఏమని చూపిస్తుందంటే 2012 అని మాత్రమే చూపిస్తుంది కానీ డబల్ కోట్స్ చూపించదు అనమాట.
అంటే దాని మీనింగ్ ఏమంటారంటే, దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ డబుల్ కోట్స్ అనేది ఇచ్చాము అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే డన్. అంటే స్ట్రింగ్ అంటే ఎలా రాయాలని మీ అందరికి అర్థమైందా? స్ట్రింగ్ అనేది ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లో మనం రాయాలి అనుకున్నప్పుడు మనందరూ కూడా ఏం చేయాలంటే ఒక డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లోపల ఏదైనా నంబర్ కానీ, డిజిట్ కానీ, స్పెషల్ క్యారెక్టర్ కానీ, టెక్స్ట్ కానీ మనం గనక రాసామనుకో వాటిని ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ అంటారు అని మీరందరూ గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంతో మీ అందరికి ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? ఎనీబడీ హ్యావ్? నో సార్. ఓకేనా? No, sir. అలానే రిమైనింగ్ సెషన్స్ అంతా కూడా మనం ఏం చేద్దాం అంటే టుమారో సెషన్ లో రిమైనింగ్ ద పార్ట్ అనేది మీ అందరికీ కంప్లీట్ చేయడం అనేది జరిగిపోతుంది అనమాట. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. రేపు ఏం చేద్దాం అంటే ఒక అసైన్మెంట్ పెట్టుకొని ఆ అసైన్మెంట్ రిలేటెడ్ గా మనం ఏం చేద్దాం అంటే రిమైనింగ్ ద కంటెంట్స్ మొత్తాన్ని